రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోపప్పి పెట్ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. హైదర్ షాకోట గ్రామ ప్రధాన రహదారిలో సూర్య కళారెడ్డి నూతనంగా గోపప్పి పెట్ స్టోర్ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గోపప్పి పెట్ షాప్ను ప్రారంభించారు. హైదర్ షాకోట్ ప్రాంతంలో గోపప్పి పెట్ షాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రస్తుత సమాజంలో పెట్ లవర్స్ పెరుగుతున్నారని, పెట్స్ పెంచడంపై జంతు ప్రేమికుల్లో ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. ఇక హైదర్ షాకోట్లోని గోపప్పి పెట్ షాప్లో గ్రూమింగ్, బోర్డింగ్, ట్రైనింగ్, స్విమ్మింగ్, హాస్పిటల్ కూడా అందుబాటులో ఉన్నాయని గోపప్పి నిర్వాహకురాలు సూర్య కళారెడ్డి తెలిపారు. తమ దగ్గర పెట్స్ కొన్న వారికి ఇదొక వన్ స్టాప్ డెస్టినేషన్గా ఉంటుందన్నారు. ఎంతో ప్రేమతో మనం పట్టుకోవాలంటే కొంచెం కొత్తగా భయం అన్ని కుక్కలను తీసుకొని ఎంతో ప్రేమతో చాలా సంతోషం. ట్రీట్మెంట్ కూడా ఇక్కడనే చేయడం, అలాంటి హాస్పిటల్ కూడా చాలా సంతోషం. దానికి సంబంధించిన వస్తువులు కూడా అన్ని ఇక్కడనే తీసుకొని ఎవరైతే ఇక్కడ అనుకుంటే బస్సాలు ఉన్నప్పుడు ఇలాంటివి కూడా అనుకొని బాగా నడవాలని కూడా కోరుతున్నాం. ఇక్కడ ఏదైనా కానీ నియర్గా ఉంటుందంటే చాలామంది పిల్లల కంటే ఎక్కువ ప్రేమిస్తారు. కొద్దిగా వాళ్ళు ఉద్యోగం పోయేటప్పుడు చిక్స్ పెట్టుకోవాలంటే ఏమైనా భయంతో ఇలాంటి హాస్పిటల్ విడిచిపెట్టి మళ్ళీ సాయంత్రం ఉద్యోగం చేసి మళ్ళీ తీసుకొని పిల్లలకి తీసుకుంటే అది తీసుకెళ్ళడం అది చాలా సంతోషం. సక్సెస్గా నడవాలని శ్రీనివాసం ఏం చేసినా సక్సెస్ వస్తాను అంటే మంచి నవ్వుతూ ఆడుతూ ఎప్పుడు వాళ్ళ ప్రేమతో ఏ బిజినెస్ చేసినా బాగా సంతోషంగా చేస్తే చాలా సంతోషం. ప్రతి ఒక్క క్లయింట్స్కి అంటే ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్గా పెట్ పేరెంట్స్ అందరికీ అవ్వాలని నేను ఇది గోపప్పి సర్వీసెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక పప్పీ కొన్నప్పటి నుంచి మొత్తం వాటి టేక్ కేర్, వ్యాక్సినేషన్స్, తర్వాత వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళినా కూడా మళ్ళీ బోర్డింగ్ సర్వీసెస్, కంప్లీట్గా ఏసీ అకామిడేషన్, మళ్ళీ అన్ని బాయ్స్ ఉంటారు, వాళ్ళ గ్రూమింగ్, స్పా అండ్ వాటికి సంబంధించిన మెడిసిన్, ఫుడ్, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్. అంటే ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. ఒక పెట్టుకుంటే ఇక్కడ అన్ని సర్వీసెస్ ఇక్కడ లభ్యమవుతాయి అన్నమాట గోపప్పి. సో ఏ క్లయింట్స్ కూడా ఇబ్బంది కావద్దు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అవ్వద్దని చెప్పేసి ఆ మోటోతోనే నేను